అమ్మాయి అవి ఏమంటారు యూరియా అనేది అవి తాగింది వాటర్లో, అది మొత్తం దాంట్లో తీసుకొని తిన్నది. మేము ఎవరం లేము ఇంట్లో, సూసైడ్ చేసుకునేకే ప్రయత్నం చేసింది. అందుకు హాస్పిటల్కి తీసుకొని వచ్చినాం మేము. ఒప్పుకున్నారు అన్నారు. ఆడికి కూడా మేము వెళ్ళేసి వచ్చినాం. అక్కడ కూడా అమ్మాయి అయితే లేదు. అమ్మాయిని ఫస్ట్ దాచిపెట్టిండ్రు. వీళ్ళు ఏంటంటే వాళ్ళ బావ వాళ్ళ మేనమామ ఆ పిల్లని పిలిపిస్తున్నారు. ఎట్లా అమ్మ నువ్వు వస్తే మేము సేఫ్ అవుతాం, మమ్మల్ని పోలీసులు పిలుస్తున్నారు, నువ్వు రా అని పిలిపించిండ్రు. ఆ పాపను హైదరాబాద్లో ఎక్కడో ఒక దగ్గర పెట్టిండ్రంట, ఈ బాబును వేరే కాడ పెట్టిండ్రు అని చెప్తున్నారు. అది బయట తెలిసింది. ఆ పాపకు బాగా వింటుంది, బాగా టెన్షన్ అయ్యి ప్రతిరోజు ఏడ్చుకుంటూనే కూర్చుంటుంది. ప్రతిరోజు ఏడ్చుకుంటూ ఇక్కడ నుంచి కొత్త నెంబర్లకు వెళ్ళి మెసేజ్లు వస్తున్నాయి, ఇన్స్టాలో కానీ వాట్సాప్లో కానీ. ఈ పాప ఫోన్ చేయకముందుకే ఫోన్లు వస్తున్నాయి, పలానా దగ్గర ఉన్నాడంటే అక్కడ ఉన్నాడంటే ఇక్కడ ఫోన్ చేసినా ఆ బాబు మాత్రం ఫోన్ మాత్రం ఎత్తట్లేదు, ఫోన్ మాత్రం కలుస్తలేదు ఆ బాబుని. వాళ్ళ ఫ్రెండ్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాము. వనపర్తి దగ్గర కూడా వెళ్ళినాము, ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ నుంచి సీఐ దగ్గరికి వస్తే సార్ ఉండి అమ్మ పిలిపిస్తాంలే టైం పడుతుంది. మొన్న కూడా రీసెంట్గా సీఐ సార్ స్టేషన్కి వచ్చినాడంట. అయితే అప్పుడు కూడా పోయి కలిసింది, ఎమ్మెల్యే ఫాస్ట్లో పోయి కలిస్తే లేదమ్మా కనుక్కుంటున్నారులే టెన్షన్ పడద్దని సార్ కూడా అదే మాటనే చెప్తున్నాడు. మాకైతే న్యాయమే జరగాలి. నెల రోజులు అవుతుంది. ఆ పాప అయితే నేను బతకను, నేను మాత్రం చచ్చిపోతా, నేను మాత్రం సూసైడ్ చేసుకుని కంపల్సరీ ఎప్పుడు రోజు లేచిన కాంచి నేను చచ్చిపోతా ఇదే అంటుంది. ఎన్ని రోజులు మేము మా పాప దగ్గర కావాలి కాసుకొని ఉండాలి, పనులు చేసుకోకుండా. ఏదో పిలిపించి మాట్లాడి ఏదో సెటిల్మెంట్ చేద్దామని మేము అనుకుంటే వాళ్ళు అసలుకి ఏమి ఇంత కూడా ఏం రెస్పాన్స్ చేస్తలేదు. అందరికి చెప్పుకోవచ్చు, మన ఫ్రెండ్స్ కూడా ఇప్పటికీ నాకు మెసేజ్ చేస్తున్నారు, నేను ఎట్లా చెప్పుకోవాలి తీసుకోలేదు. ప్రతిరోజు నాకు గుర్తొస్తుంటా, ఏ రోజు నేను మిస్టేక్ చేయలే, అంత తను చెప్పినట్టు ఎన్నుకుంటూ వచ్చినా నేను తప్పు చేయలేదు.